తెలంగాణలో సన్నబియ్యం ధరలు దిగివస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వరి సన్నాహాలకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ప్రకటించడంతో తెలంగాణలో ఉత్పత్తి భారీగా పెరిగింది. ఊహించిన దానికన్నా మార్కెట్లోకి సన్నబియ్యం ఎక్కువగా లభ్యం కావడంతో వీటి ధరలు దిగివస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా సన్నబియ్యం పండించే రాష్ట్రాల్లో తెలంగాణ సైతం ఒకటి. తెలంగాణ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి జరుగుతుంది. గతంలో ప్రీమియం రకం బియ్యం ధర కేజీ 60 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యానికి బోనస్ ప్రకటనతో భారీగా పంట దిగుబడితో ప్రస్తుతం ప్రీమియం రకం కేజీ 50 రూపాయల నుంచి 55కు లభ్యమవుతున్నాయి. మొన్నటి వరకు కేజీ 55 నుంచి 60 రూపాయలు మధ్య ఉండే పైన రకం బియ్యం సైతం ప్రస్తుతం 43 నుంచి 48 మధ్య అందుబాటులోకి వచ్చాయి. హోల్సేల్గా చూసుకుంటే సన్న బియ్యం కేజీకి 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు ధర దిగి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెల నుంచి సామాన్యుడికి రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తోందన్న ప్రకటనతో మధ్యతరగతి పేద వర్గాల వారు గత కొన్ని రోజులుగా సన్న బియ్యం కొనుగోలు చేయడం లేదని రైస్ మిల్లర్ల సంఘం తెలిపింది. రేషన్ షాపుల్లోనూ సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉండటంతో ఉగాది పండుగ తరువాత తెలంగాణలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్ రకాలను రైస్ మిల్లర్స్ తో హోల్సేల్ కింద కేజీ 45 రూపాయలకే విక్రయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం ఏ గ్రేడుకు 2320 సాధారణ రకానికి 2300 మద్దతు ధర ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం వరి సన్నాలకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తుంది. మొత్తం కలిపితే క్వింటాలకు 2820కి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. సన్నాలకు బోనస్ ప్రకటనతో 2023 ఖరీఫ్తో పోలిస్తే 2024 ఖరీఫ్లో సన్నాల దిగుబడి దాదాపు 50% పెరిగింది. 2023-24 ఖరీఫ్తో 144.80 లక్షల టన్నుల ధాన్యం పండగా 2024-25 ఖరీఫ్లో దిగుబడి 145.56 లక్షల టన్నులకు పెరిగింది.